ఈ పూర్వకర్మ వాసన దానికి తగ్గ జన్మని కలిగిస్తుంది. అది మనిషి జన్మ అనుకుంటే పొరపాటే. 84 లక్షల జీవరాశుల్లో ఏదైనా కావచ్చు. మళ్ళీ మనం చంద్రమార్గం దగ్గరికి వెళ్తే చంద్రమండలం మీదకి వెళ్ళడం. సైన్స్ పరంగా దీన్ని ముడిపెట్టకూడదు. అర్థాన్ని జీవన ప్రయాణంగా తీసుకోవాలి. ఏమి మనసు కంటకుండా జీవించాలి, ఇది దీని అర్థం. ఇది ఎలా అంటే, కరోనా టైంలో తిరుమల తిరుపతి క్షేత్రం తెరిచి ఉన్నప్పుడు క్యూ మార్గం కానివ్వండి, ఇంకో ఎక్కడైనా కొండ మీద కానివ్వండి, చుట్టుపక్కల ఏం ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు అంటూ ఒకళ్ళనొకళ్ళు హెచ్చరించుకుంటూ శానిటైజ్ చేసుకుంటూ జర్నీని కొనసాగించాం. దర్శనం చేసుకొని సేఫ్గా ఇంటికి వచ్చేసాం. అలాగే జీవిత ప్రయాణంలో బంధాలు, భావావేశాలు, వీటి పట్ల అప్రమత్తంగా వ్యవహరించకపోతే వాసన ఉంటుంది. అంధకార మార్గం అంటే అజ్ఞాన మార్గం. ఇందులో ప్రయాణించినప్పుడు అన్నీ తగులుతాయి, అంటుతాయి. వెలుగు మార్గంలో అంటే జ్ఞాన మార్గంలో పయనిస్తే దేన్ని అంటించుకోం. ఒకవేళ ఏదైనా అంటినా జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు వాడుకొని జీవుని శానిటైజ్ చేసుకోవటం వల్ల పరమాత్మను చేరుకోగలం.